నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే. చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్సర్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 5 పిక్స్ దాకైతే యాడ్ అనేది చేసుకుంటున్నాను. 5 పిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత 9:16 సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకుంటున్నాను. 5 ఫొటోస్ కూడా జూమ్ చేసుకుంటున్నాను. 5 ఫొటోస్ జూమ్ చేసుకున్న తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాతనైతే డాట్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ ట్రాన్స్లేటర్స్లో ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. 5 పిక్స్కి 5 ఎఫెక్ట్స్ అయితే యాడ్ అనేది చేసుకొని రైట్ క్లిక్ ఇస్తేనే మనకైతే ఎఫెక్ట్స్ యాడ్ అవుతాయి. ఒక్కొక్క పిక్ ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అన్ని పిక్స్ అట్నే యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిప్ ఆప్షన్లో వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకునే ముందు నేనైతే లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని కొద్దిగా లిరిక్స్ వీడియోని అయితే జూమ్ అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే టెంప్లెట్ని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ కనుక కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత జూమ్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే టెంప్లెట్ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇట్లయితే వస్తుంది అనమాట. ఇట్లా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మీరే చూడండి. ఇలా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో మనకైతే సేవ్ కావడానికి అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అవుతుంది.